దీపారాధన పరిహారాలు. ఈ పరిహారాల్లో దేన్నైనా ఆంజనేయ స్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు. 1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు ఆవనూనెతో దీపారాధన వల్ల ఆరోగ్యం కలుగుతుంది. 2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం ఈ 5ంటిని పిండి చేసి, దీప ప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 3. వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 4. శని భగవాన్ ప్రతికూలమై తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్లలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి. 6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి. 7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే, తరచూ గృహంలో మనస్పర్ధలు వస్తుంటే, సమస్యలు ఉత్పన్నమవుతుంటే, రామభజన చేస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి, యథాశక్తి శ్రీరామనామ జపం చేయాలి. జాతక, ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ, ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.